ఎవరు నువ్వు? నేను చంద్రముఖిని. ఇంత అర్ధరాత్రి అప్పుడు నీలాంటి అందమైన అమ్మాయి తిరుగుతుంది, అది మంచిది కాదు. సమాజం కూడా బాగలేదు. ఉండిపోతారా గుండె నీదేరా. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్. నువ్వు కూడా నాకు చాలా బాగా నచ్చావు. నిన్ను చంపిన తర్వాత దెయ్యం అవుతావుగా, అప్పుడు ఇద్దరం పెళ్లి చేసుకుందాం. హలో, ఇదేంటి అమ్మాయి వాయిస్ వస్తుంది? నా ఫోన్ కి ఈ మధ్య అమ్మాయిలు కూడా కాల్ చేస్తున్నారా? ఐ లవ్ యూ బావా. దేవుడ్డా, నువ్వున్నావయ్యా, నా కోరిక ఎన్నాళ్ళకి తీర్చావా? అయ్యో సారీ అన్నయ్య, మా బావ నెంబర్ కి ఫోన్ చేయబోయి నీకు చేశాను. రాంగ్ నెంబర్. గుండె ఆగిపోయినట్టు ఉన్నదే, ప్రాణం వీడిపోయినట్టు ఉన్నదే, చావు చేరువయ్యేనట్టు నీకొక చిన్న పిట్ట కథ చెప్తాను విను. నేను స్కూటీలో వెళ్తున్నా, ఒకడు నా ముందు వెళ్తున్నాడు, నేను ఇల్లుని గుద్దేశా. దీన్ని ఏమంటారు? చంపడం. ఇదే కథని ఇంకోలా చెప్తా విను. నేను స్కూటీలో వెళ్తున్నా, ఒకడు నాకు ఎదురొచ్చాడు, నేను ఇల్లుని గుద్దేశా. దీన్ని ఏమంటారు? చంపేయడం. ఒకడు నా ముందులినా నేనే గుద్దేస్తా, ఒకడు నాకెదురొచ్చినా నేనే గుద్దేస్తా, తొక్కి పడేస్తా. మొత్తం ఈ ఫోన్ వల్లే నా టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇంకటి నుంచి ఎక్కువ ఈ ఫోన్ వాడను. రే బోర్ కొడుతుందిరా, కాసేపు ఫోన్ చూద్దాంరా. రేపటి నుంచి నేను బాగా చదువుకుంటాను. అబ్బే ఏం మనతో అయ్యే పనులు కాదు. ఈ చదవడాలేందో పాస్ అవడాలేందో ఇవన్నీ మనతో అయ్యే పనులు కాదు. ఈ ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రెస్. రేపు ఎలాగైనా మార్నింగ్ 5 గంటలకు నేను లేస్తాను. సర్లే ఏముందిలే, ఇంకా పడుకో. రే మావా, ఒక హెల్ప్ చేయరా. ఏంట్రా అది? రే మావా, వ్యాలంటైన్స్ డే వస్తుంది కదరా. వస్తే రే నాకు లవర్ లేదు కదా, ఒక్క రోజు నా లవర్ గా ఉండురా. రే నీకే అమ్మాయి దొరకలేదురా, నా మీద పడుతున్నావు. అది కాదురా మావా. సింగిల్ గా చచ్చిపోవచ్చు గాని నీలాంటి కరుణా కొడుతో ఫ్రెండ్షిప్ చేసి మరీ చావకూడదురా. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. దేవుడా, దీనికేంద్ర ఇన్ని లైక్లు? మనగానే ఒకటి చేస్తే సరిపోదా? 10 లక్షల మంది లైక్లు వస్తాయి. A few moments later. ఖతం. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు.